కడపలో మహానాడు నిర్వహించాలన్న ఆలోచన ఎవరిది? దీని వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరు? కడప నడిబొడ్డులో ఈసారి టీడీపీ మహానాడు నిర్వహిస్తబోతుంది. ఇప్పటికే కడప నగరం టీడీపీ జెండాలతో పసుపుమయమైపోయింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి కడపలోనే మహానాడును ఎందుకు నిర్వహిస్తున్నారు? దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? ఉంటే ఆ బలమైన కారణం ఏంటి అనే ప్రశ్నకు సమాధానమే లోకేష్. సరిగ్గా 3 నెలలు వెనక్కి వెళ్తే నారా లోకేష్ గారు పార్టీలో చాలా కీలకమైన మరో 3 వ్యక్తులతో వెళ్తున్నారు. ఆ సందర్భంలో నారా లోకేష్ గారు మహానాడు ప్రస్తావన తీసుకొచ్చారు. ఈసారి మహానాడు ఎక్కడ ఎలా నిర్వహిస్తే బాగుంటుంది అనే సలహా కూడా అడిగారు. ఒకరు ఉత్తరాంధ్ర అంటే మరొకరు కోస్తాంధ్ర అన్నారు, ఇంకొకరు మధ్యాంధ్ర అని చెప్పారు. కానీ నారా లోకేష్ గారు మాత్రం ఈసారి కడపలో చేద్దాం అని అన్నారు. అక్కడున్న మిగతా 3 గట్టిగా షాక్ అయ్యారు. కడపలో ఈసారి ఎందుకు మహానాడు నిర్వహించాలి అని అడిగితే నారా లోకేష్ గారు చెప్పిన రీజన్స్ వారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. గడిచిన 25 ఏళ్లలో ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి అంతంత మాత్రంగానే సీట్లు వచ్చేవి. మొత్తం 10 అసెంబ్లీ సీట్లకు గాను 2004, 2009, 2014లో ఒకే చోట గెలిచింది టీడీపీ. 2019లో అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. 2024లో సీన్ మొత్తం రివర్స్ అయింది. టీడీపీ 5, బీజేపీ 1, జనసేన 1 దక్కించుకున్నాయి. దీంతో ఒక్కసారిగా టీడీపీ అధినాయకత్వంలో జోష్ పెరిగింది. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప ప్రాంతంలో పాగా వేయగలిగామంటే దానికి కారణం అక్కడున్న క్యాడర్. సో కడప క్యాడర్ని, లీడర్ని నిలబెట్టుకోవాలి, వాళ్లకు అండదండగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు నారా లోకేష్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పెద్ద ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులు సీమకే వస్తున్నాయి. దీంతో కడప మరియు రాయలసీమ అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు అవుతుంది అంటూ చెప్పాడు నారా లోకేష్. అల్టిమేట్గా ఏ ప్రాంత ప్రజలైనా చూసేది అభివృద్ధినే. ఇన్నాళ్ళు కడపను వైసీపీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత కడప రూపురేఖలే మారిపోయేలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దీంతో కడప ప్రాంత ప్రజలు టీడీపీకి అండగా నిలబడేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఏ పార్టీ విజయానికైనా కార్యకర్తలే మూలం బలం. వారి అండ లేకపోతే ఏ పార్టీ మనం కూడా సాధించలేదు. దీంతో కడపలో ఉన్న క్యాడర్కు ఈసారి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నారు లోకేష్ గారు. అక్కడున్న క్యాడర్కు ప్రాధాన్యత ఇస్తే పార్టీకి అండగా నిలబడతారు. వాళ్ళలో ఆ భరోసా రావాలి అంటే మహానాడు లాంటి పెద్ద ఈవెంట్లు అద్భుతంగా సరిపోతుంది. అందుకే ఈసారి కడపలో మహానాడు నిర్వహించాలనేది నారా లోకేష్ గారి ఉద్దేశం. అప్పుడు అర్థమైంది నారా లోకేష్ గారిని విజనరీ లీడర్, దమ్మున్న నాయకుడు అని ఎందుకు అంటారు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.